వెల్కమ్ టు పులోక స్వర్గం. ఈరోజు వీడియోలో నేను మార్కెట్లో కొన్న బీన్స్ పెట్టాను కదా, అవి మొలకలెత్తేసి ఆకులు కూడా వచ్చేసాయి. చాలా బాగా పెరిగాయి అన్నమాట. వాటి అప్డేట్ ఇస్తాను. అలానే మన సబ్స్క్రైబర్స్ ఒకళ్ళు నాకు శంఖం పూలు విత్తనాలు పంపించారు. ఒక 4-5 కలర్స్ ఉంటాయంట ఇవన్నీను. అయితే ఈ విత్తనాల్ని నాటుకుందాము. అయితే వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు తెలుస్తాయి. అయితే ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అయితే నేను ఈ బీన్స్ నాటాను కదా, ఒక 1.5 వీక్ అవుతుంది అనుకుంటా, సరిగ్గా గుర్తులేదు ఎప్పుడు నాటానో. మామూలుగా కిచెన్లో ఉంటాయి కదా, మనం కొనుక్కొని తెచ్చుకుంటాం కదా మార్కెట్లోంచి, వాటినే నాటేసాను. మొలకలు వస్తాను వాటినే ఇలా నాటేశాను. అవి ఫస్ట్ ఇలా వేర్లు వచ్చాయి. నేను పెట్టిన గింజలన్నీ ఇలానే ఫస్ట్ ఇలా అన్నిటికీ వేర్లు వచ్చేసాయి, ఒక్కటి కూడా చచ్చిపోలేదు. నేను ఎన్నైతే పెట్టానో అన్నిటికీ వచ్చేసాయి చూడండి, ఒక్కటి కూడా చచ్చిపోలేదు. ఆ తర్వాత ఇలాగా ప్రతిదానికి ఆకులు వచ్చేసాయి అన్నమాట. కానీ అప్పుడే ట్రాన్స్ప్లాంట్ చేయను, ఇంకొక 1 వీక్ ఆగితే ఇంకా మొక్కలు కొంచెం పెద్దవి అవుతాయి కదా, బలంగా అవుతాయి కదా, అప్పుడు పెద్ద కంటైనర్లోకి మారుస్తాను అనమాట. ఇంకా ఇప్పుడే కదా ఆకులు వచ్చాయి, ఇప్పుడే మనం పీకేసాం అనుకోండి, వేర్లు అంత గట్టిగా ఉండవు, మొక్క చచ్చిపోతుంది. అందుకనేసి ఇంకొక వారం ఆగాక అప్పుడు చూసి మొక్కని బాగా ఎదిగితే అప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేస్తాను. ఈ బీన్స్వి సీడ్స్ బయట ట్రై చేశాను కానీ షాప్స్లో అదిను నాకు దొరకలేదు. అందుకనేసే మామూలుగా మనం వండుకోవడానికి తెచ్చుకున్నవి నాటిన మొలకలు వస్తాను. ఇప్పుడే సీజన్ కదా ఈ బీన్స్వి, అందుకనేసి ఒకవేళ మీకు కావాలంటే మామూలుగా మనకి కూరగాయల షాప్లోంచి తెచ్చుకున్నవి నాటేసుకోండి, బతుకుతున్నాయి. అప్పుడు మనం సీడ్స్ తీసుకుని పెట్టుకోవచ్చు. ఇప్పుడే కదా సీజన్ స్టార్టింగ్, నాకు తెలిసి ఫిబ్రవరి మార్చ్ వరకు కూడా కాయలు వస్తాయి మనకి. అందుకనేసి బీన్స్ అంటే ఇష్టమైతే మీరు ఇప్పుడే మార్కెట్ నుంచి తెచ్చుకొని వేసేసుకోండి. ఒక 1.5 మంత్ పడుతుంది మొక్క ఎదగడానికి. ఆ తర్వాత కాయలు వచ్చేస్తాయి. జనవరిలో కల్లా మనకి మొక్క కాయలు కాసేస్తుంది. ఇంకా ఈ శంఖం పువ్వులు సీడ్స్ నాటుకుందాము. ఇవైతే నాకు మన సబ్స్క్రైబర్స్ ఒకళ్ళు పంపించారు. ఆవిడ దగ్గర 5 కలర్స్ శంఖం పువ్వులు ఉన్నాయంట. వాటి సీడ్సే కలెక్ట్ చేసి నాకు పంపించారు. అన్నీ కలిపేసి పంపించామనేసి చెప్పారనమాట. ఇవన్నీ అన్ని కలర్స్ సీడ్స్ పంపించినందుకు థ్యాంక్స్ అండి, ఎందుకంటే నా దగ్గర అన్ని కలర్స్ లేవు. ఇప్పుడు ఈ విత్తనాలు వేసుకోవడానికి మట్టిని తయారు చేసుకుందాము. నేను నార్మల్ గార్డెన్ సాయిలే తీసుకున్నా, ఆల్రెడీ యూజ్డ్ సాయిల్ ఇది. ఆల్రెడీ మొక్క వేసి తీసేసిన సాయిల్ తీసుకున్నాను. ఇందులోకి పశువుల ఎరువు తీసుకున్నాను అనమాట. ఇది 6 months ఓల్డ్ది. దాన్ని ఇప్పుడు దంచుకోవాలి, ఎందుకంటే గట్టిగా ఉంది కదా. కొంచెం అదే పొడుంలా చేసుకుంటే మనకి మట్టిలోకి ఈజీగా కరుగుతుంది. వర్మీ కంపోస్ట్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర వర్మీ కంపోస్ట్ అయిపోయింది, అందుకనేసి పశువుల ఎరువు వేస్తున్నాను. ఈ రెండు బాగానే పనిచేస్తాయి. పశువుల ఎరువు కూడా మంచిదే, కాకపోతే పాతది అయి ఉండాలి. కొత్తది వేస్తే మాత్రం వేడి ఎక్కువ అయ్యి మొక్కలు చచ్చిపోతాయి. పళ్ళ మొక్కలకి అది పర్వాలేదు, కానీ పువ్వుల మొక్కలకి కానీ వేస్తే కనుక పాతదే చూసుకొని వేసుకోవాలి. పువ్వుల మొక్కలు కొంచెం సెన్సిటివ్గా ఉంటాయి కదా, అందుకనేసి ఈ పశువుల ఎరువు వేసేటప్పుడు ఎక్కువ వేయకూడదు పువ్వుల మొక్కలకి. ఇప్పుడు ఈ రెండిటిని మట్టిని ఎరువుని కలిపేసుకుందాము. మరి విత్తనాలకు కూడా బలం ఉండాలి కదా, విత్తనాలు కొంచెం పెరిగాకనే తీస్తాం కదా, అందుకనేసి కొంచెం ఎరువు ఏదో ఒకటి కలుపుకోవాలన్నమాట. మొత్తం బాగా కలిపేసుకున్నాక అప్పుడు కవర్లోకి పెట్టుకొని ఇందులోకి విత్తనాలు పెట్టుకుందాము. ఈ మట్టి ఎరువు బాగా కలిసిపోయింది కదా, ఇప్పుడు వీటిని కవర్స్లోకి వేసుకుంటాను. నర్సరీ కవర్స్ ఉంటాయి కదా, అందులోకి వేసుకొని అందులోకి విత్తనాలు పెట్టుకుంటాను. నేను వేయకూడదంట, మట్టి అంతా వీడే వేస్తాడంట. అక్క
చూసారా, నన్ను అసలు వేయనివ్వలేదు. సారే వేస్తారంట, మట్టి వేసి సారే విత్తనాలు వేస్తారు. ఈ కవర్స్లోకి మట్టి అంతా నింపేశాడు. ఇప్పుడు ఇందులోకి నేను విత్తనాలు పెడతాను. ఈ విత్తనాలు అదే ఈ చిక్కుడుకాయల్లో ఉంటాయి కదా శంఖంపు విత్తనాలు, ఇందులోంచి విడదీసి అప్పుడు మనం వేసుకోవాలి విత్తనాల్ని. ఇలా లోపల ఉంటాయి అన్నమాట. చూసారా, చిన్న చిన్న గింజల్లాగా బ్లాక్ కలర్లో ఉన్నాయి కదా, ఇవే విత్తనాలు. మొత్తం అన్నిటి నుంచి విత్తనాలు తీసేసి అప్పుడు వేసుకుంటాను. ఎందుకంటే ఎలాగ అన్నీ కలిసిపోయాయి కాబట్టి ఇంకా పువ్వులు పూసాకనే తెలుస్తాయి అన్నమాట ఏ కలర్ ఏంటా అనేసి. ఇప్పుడు ఈ విత్తనాలని నేను బ్లాక్ కలర్ కవర్ తీసుకున్నాను కదా, మట్టిలో పెట్టేసి అందులో వేసుకుంటాను. కొన్ని ఒక కవర్లో వేసేసుకుంటాను. ఇలా చూడండి, నేను ఎరువు కలిపాను కదా, అది ఇంకా అలా ఉన్నా సరే మనం నీళ్ళు వేసాక అది మెత్తబడిపోద్ది అనమాట. రాళ్ళలా ఉన్నట్టుంది కదా, అవేమీ రాళ్ళు కాదు, నేను వేసిన ఎరువు మట్టి అది అనమాట. తడపలేదు కదా, అందుకనేసి అలా ఉంది. తడిచాక అది నార్మల్ అయిపోద్ది. నా దగ్గర ప్రస్తుతానికి వైట్ కలర్ ఉంది. శంఖం పువ్వుల్లో డార్క్ కలర్ బ్లూ ఉంటుంది కదా, అది ముద్ద ఒకటి ఉంది, రేఖ ఒకటి ఉంది. ఈ శంఖం పువ్వులకి సీజన్ ఉండదు, ప్రతి సీజన్లోని పూస్తూనే ఉంటాయి ఇవి. అండ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ, వీటితో టీ కాసుకొని కూడా తాగుతారు. అయితే నేను ఇలా విత్తనాలు అన్నీ పెట్టేశాక దీంట్లోకి నీళ్ళు వేసేసుకుంటాను. జల్లుకోవాలన్నమాట, నీళ్ళు డైరెక్ట్గా వేసేయకూడదు, మగ్గుతో ఇలా చల్లుకోవాలి. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలానే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. అలానే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి.